నవంబర్ 25th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పిల్లరా బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఫాస్టింగ్ ప్రేయర్. ఎవరు మిస్ కాకండి. మీ స్నేహితులు బంధువులు కూడా తెలియచేయండి. ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా దూత వచ్చి అబీయెజెరుడైన యోవాషు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమను దులకొట్టుచుండగా యెహోవా దూత అతను కనపడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇజ్రాయేలీలు గత 7 ఏండ్లుగా మిద్యానీయుల చేతకు అప్పగించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వదేశంలో ఉన్నప్పటికీ కూడా విదేశీయులా ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే, వీరి శ్రమంతా కూడా వారు దోచుకుంటున్నారు. కారణం కర్స్, కారణం డార్క్ డేస్. కానీ దానియేలు గ్రంథం 2:21 వచ్చిన ప్రకారంగా దేవుడు కాలములను సమయంలో మార్చువాడని ఎలా సెలవిచ్చారో, అలాగున ఇక్కడ గిద్యోను ద్వారా ఇజ్రాయేల్ యొక్క కాలములను సమయములను దేవుడు మార్చివేసి బ్యాడ్ టైం చేసేశారు, గుడ్ టైం స్టార్ట్ చేశారు. ఆ గిద్యోను ద్వారా ఒక్క దెబ్బతో ఆ మిద్యాన్ని జయించే శక్తినిచ్చి విజయాన్నిచ్చారు. యుద్ధమే లేకోకుండా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ శత్రువులకు భయపడి, సమస్యలకు భయపడి, గానుగు చాటును దక్కున్న గిద్యోను వలె ఈ కరోనా వైరస్ భయపడి, అప్పులకు భయపడి, తిప్పలు పడుతూ, కోర్టు కేసుల చేత, మానసిక ఒత్తిళ్ల చేత, పెళ్లి కాకి ఇబ్బంది పడుతూ, పిల్లలు లేక రకరకాలైనటువంటి ఒత్తిళ్లు, నిరుద్యోగంతో బాధపడుతున్నావా? నీ బ్యాడ్ టైంని దేవుడు కొట్టివేసి కాలములను సమయంలో మార్చే దేవుడు గుడ్ టైమ్గా మార్చివేయునుగాక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అద్భుత రీతిలో దేవుడు మనందరి పట్ల, ఈ పరిచర్య పట్ల గొప్ప విడుదల, విజయాన్ని, దీవెన, సమాధానము, అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్వస్థతను దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేర్ చేస్తున్నాను. ఆశ్చర్య ఇక్కడ నీ కొందనాలు. ఆ రీతిగా ఎలాగును గిద్యోను ద్వారా యుద్ధమే లేకోకుండా కేవలం 300 పంపించి ఎలా విజయాన్ని ఇచ్చావు, మిద్యానీయుల చేతుల్లో నుంచి 7 సంవత్సరాలుగా బానిసత్వం విడిపించావో, ఈరోజు ఎవరైతే వ్యాధులతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, పాపముతో, రకరకాలైన బంధకాలతో చీకట్లో ఉన్నారో ప్రతి ప్రజలకు ఆయన విడుదల దయచేయండి. చీకటి ఆత్మను లయపరచండి. నీ దుఃఖ దినములు సమాప్తముగునన్నావు. కాలమును సమయంలో మార్చే దేవుడు. ఈరోజు ప్రేయర్లో ఏకీవించి ప్రతి ఒక్క బిడ్డకి బ్యాడ్ టైం కొట్టివేయండి, గుడ్ టైం స్టార్ట్ చేస్తున్నారు. మేము నమ్ముచున్నాం. ఎవరైతే విశ్వాసంతో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన శుభదినముగా, ఆశీర్వాదకరముగా ఇది మొదలుకొని మీరు దీవించండి, గొప్ప కార్యములు ఇచ్చండి. ఈ కరోనా వైరస్ కంప్లీట్గా జీరోకి వెళ్ళిపోవాలి. ఇక కేసులు ఉండటానికి వీల్లేదు. యేసు నామములో ఓల్డ్ వైజ్గా సెకండ్ వేవ్ అని ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆయన దాని నుంచి విడిపించండి, చీకటి తొలగించండి. అలాగే మరొక తుఫాన్ బహుభయంకరంగా విజృంభిస్తుంది. ఆ చీకటి ఆత్మను బంధిస్తున్నాను యేసు నామములో. ఆ తుఫాన్ సద్దుమణుగునుగాక, చీకటి తొలిపోనుగాక, వర్షాటంగా లేకుండా కొట్టివేయండి, కృపనివ్వండి. ఎవరైతే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గర్దిస్తున్నాం. విడుదల ఇచ్చి, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. నాయన జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, నెమ్మదినివ్వండి. అయ్యా గర్భాలు ఇవ్వండి, గర్భిణీ సుఖప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ వర్ష జరుగుతున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ను, సుఖజీవిత సంవత్సరాలు దయచేసి సమాధానంతో మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మహిమ చెందమని, దీవెన దయచేయమని. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు జరిగినటువంటి పాస్టింగ్ ప్రేయర్ గొప్ప విజయాన్ని ఇచ్చి కృప చూపించి నీ కృపగల గొప్ప కార్యములు చేసి మహిమ చెందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఎవరైతే బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి పాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తారో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దేవుడు ఇప్పుడు అద్భుతంగా నీ ఆశీర్వాద సమయాన్ని ఆరంభించునుగాక. నీ దారిద్ర్యము, చీకటి, దుఃఖ దినములు తొలగిపోయి ఆనందకరముగా మారునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.